గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. బలవంతంగా భూములు సేకరించొద్దు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణపై ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. భద్రాద్రిని ముంచిన పిఎన్ లింక్. 41.5 మీటర్ల వద్ద ప్రధాన ఏటపాక తూముకు ఎసరు. ఏటా సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముంపు. అది పోలవరం నల్లమల సాగర్ లింకుతో అంచనాకు మించి వరద పోటు. 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదు. నిబంధనలు తుంగలోకి, సూచనలు పెడచెవిన పెడుతున్న ఏపీ సర్కారు. మరి ఏపీ సర్కారు అసలు ఎవరిని లెక్క చేసే పరిస్థితులు లేదు. ఇటు పొరుగు రాష్ట్రం లేదు, వాళ్ళు కేంద్రం వాళ్ళ చేతులు ఉంది, ఇష్టం వచ్చినట్టు పోతుర్రు. మనోళ్ళేమో వాళ్ళ భజన చేసుకుంటూ ఉంటుర్రు. ఇక ఎట్లా? జలసాధన ఉద్యమం 2.0 నేటి అవసరం. ఆంధ్రుల జలదోపిడికి మళ్లీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి. ఆదిత్యనాథ్ దాస్ కుట్రలు, కుతంత్రాలు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం అవసరం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నన్ని రోజులు దోచుకపోయిరనే నీళ్లు, నిధులు, నియామకాలు మనకు కావాలనే ఇన్నేళ్లు పోరాడి ఇన్ని వందల ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణలో అరే మీరు వచ్చి 2 ఏళ్ళు కాలేదు, అప్పుడే మళ్ళా జలదోపిడీ ప్రారంభించడానికి గేట్లు ఓపెన్ చేసి పెట్టినట్టు అయింది కదా. ఏం చేస్తుర్రు? విగ్రహాలేమో వాళ్ళే పెడతావు, సన్మానాలేమో వాళ్ళే గొప్ప అంటావు, సన్మానాలు అక్కడ అవార్డులు గొప్ప అంటావు, ఇక్కడ అవార్డులను అవమానిస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు ఏం చేస్తున్నారు అసలు? ఈ ముఖ్యమంత్రి నీ గురువు అవతల పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని మొత్తం దోషి పెడతావా ఇట్లా రాష్ట్రాన్ని? ఆయనకు ఆలోచించాలి కదా ఏం జరుగుతుంది అనేది. కనీసం వీటి మీద మాట్లాడు. 4 రోజులు ఢిల్లీకి పోయి వచ్చి నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏంది? మీ కూటమిలే కదా గెలిచింది, వాటి గురించి చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ కూటమిలు గెలిచినాయని చెప్తున్నావు, ఇది ఎక్కడ ముచ్చట? నేనైతే చాలా చోట్లలో, చాలా ఊర్లలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినాయి చూసిన. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూటమిలే గెలిచినాయి. ఇండిపెండెంట్లో 1100 మంది చిల్లర గెలిచారు. పిఎన్ లింకుపై ఏపీ దూకుడు. అనుమతుల కోసం కేంద్రంతో చర్చలు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో బాబు భేటీ. చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కారు. పేరుకి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. యాప్ యాతన ఇక మొదలు. నేటి నుంచే యూరియా బుకింగ్. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం. ఇకపై యాప్లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ. 24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సిల్ అట. యాప్పై రైతులకు అవగాహన కల్పించని ప్రభుత్వం. ఏఈఓలు, డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న అన్నదాత. నిరక్షరాస్యులైన రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు. ఇదో భాగవతం వల్ల మధ్యలో ఇప్పుడు రైతులకు యాప్ ఓపెన్ చేసుకొని బుక్ చేసుకోవస్తుందా? మళ్ళీ ఈయన వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాలి. మళ్ళీ ఆయన ఒక ఇంటర్నెట్ సెంటర్కి పోవడమో, మీ సేవ కాడికి పోవడమో, లేకపోతే ఇప్పుడు ఆ ఏఈఓలకు వచ్చింది సాగు. అందరు రైతు వీధుల కాడికి పోయి బుక్ చేయాలంటారు. ఇక ఏమందం ఏడ్చింది ఆ మాత్రం దానికి? అరే ఫస్ట్ ఒక వారం 10 రోజులు అవగాహన కల్పించాలి కదా. ఎంతమంది దగ్గర అసలు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి రైతుల దగ్గర? ఏది లేదు, ఒక విధానం లేదు. ఎంతసేపు ఏదో ఒక టెక్నికల్ కండిషన్ అలా పెడదాం అన్నట్టుగా యాప్ తీసుకురావడం తప్ప దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? యూజ్ ఉంటే నువ్వు ఒక వారం 10 రోజుల ముందు నుంచే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి రైతులకు అవగాహన కల్పించి, లేకపోతే దానికోసం ఒక సెంటర్ను పెట్టి ఆ ఉన్న మీ సేవలనే ఫ్రీగా ఇట్లా బుక్ చేస్తారు, ఇట్లా చేయించుకోరు అని చెప్పి ఏదో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూపిస్తే వాళ్ళు అక్కడికి పోయి బుక్ చేసుకొని తెచ్చుకునేటోళ్ళు. అరే ఉత్తాన యాప్ పెట్టిన వాళ్ళ బుక్ చేసుకునేటోళ్ళు ఎంతమంది రైతులకు అక్కడ స్మార్ట్ ఫోన్ ఉంది, ఎంతమందికి అది బుక్ చేయడం వస్తుంది? మళ్ళీ వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాలి. దానికి ఒక మాఫియా తయారు కావాలి మళ్ళీ. లేకపోతే ఉన్న ఎవరు ఫ్రీగా బుక్ చేసి ఇస్తారు, మళ్ళీ రైతులు దానికి డబ్బులు పెట్టాలనా? బుక్ చేసి ఇచ్చినందుకు డబ్బులు కట్టాలనా? ఏందంటే ఇప్పుడు చెప్పులు, బస్తాలు లైన్లలో అవపడకుండా ఇది ఇజ్జత్ పోతుంది. పోయినసారే ఇజ్జత్ పోయింది. ఇది కథ, దాని అసలు రూపం అది. ఇక అట్లుంది వ్యవస్థ. రిటైర్డ్ జడ్జికే పెన్షన్ ఇవ్వని రేవంత్ సర్కార్. పెన్షన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి శ్రీదేవి. మంజూరుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం. బకాయిలు, ఇతర ప్రయోజనాలు వడ్డీతో చెల్లించాలన్న ధర్మాసనం. జడ్జికే దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు మాకు రిటైర్మెంట్ రావట్లేదు, రిటైర్మెంట్ లబ్ధి పొందట్లేమో అని కోర్టుకు పోయేస్తే రిటైర్ అయిన జడ్జికే ఇవ్వలేదా? ఇంకాడికి పోవాలా? ఇక అట్లుంది వ్యవస్థ. ప్రభుత్వం అట్లుంది. మొత్తం అధిష్టానం అంతా ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు రిమోట్ వస్తే ఇక్కడ బొమ్మలు కదులుతాయి, లేకపోతే లేదు. ఇలా చేతులు ఏముంది? కీలు బొమ్మలు. ఉపాధి నిధులకు ఎసరు. ఉపాధి పనుల్లో కేంద్రం వాటాలో కోత. 90 నుంచి 60% నిధులు తగ్గింపు. రాష్ట్రాల వాటా 10 నుంచి 40% పెంపు. స్వల్ప చెల్లింపులు చేయలేకపోతున్న రాష్ట్రాలు. తెలంగాణపై ఏటా 1737 కోట్ల అదనపు భారం.
కేంద్రం తాజా నిర్ణయం, పనులు సాగేనా? ఆగని నిరసనలు, అరకొర చర్చలు, కేంద్రం తీరు, ఉపాధి బిల్లులపై విపక్షాల ధర్నా, అర్ధరాత్రి విపిజి రామ్జీ బిల్లుకు ఆమోదం, ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. కేటీఆర్ అంటుండు, దమ్ముంటే రాజీనామా చేయించు, ఎవరి శాతం ఎంతో తెలుసుకుందాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. గబ్బిలాల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఇంత దిగజారుడా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితి, పోచారం కడియం. గ్రామ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై రేవంత్ వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల కొత్త సర్పంచులకు సన్మానం. ఆ 10 మంది ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించి నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ రా, గెలిస్తే నువ్వు మొనగాని అని ఒప్పుకుంటా అంటుండు కేటీఆర్. అప్పుడు నీకు ప్రజలు నీ మీద నమ్మకం పెట్టిరు అని అర్థం అని ఒప్పుకుంటా అంటుండు. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వే పార్టీ జెండాలు కప్పిదివి. నీ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్లోనే వాళ్ళు మా పార్టీలో చేరిన రాసుకుంటారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా 4 కోట్ల ప్రజల ముందు అబద్ధాలు ఆడాలంటే, ఒకటి మీకన్నీ జత ఉండాలి, వినడానికి మాకన్నీ జత ఉండాలి. మాకుంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడట్లేము. ఎవరికి పక్క రాష్ట్రం అని చెప్పుకుంటే ఇజ్జత్ పోద్ది. ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తుండంటే ఎంపీ మీ ఇప్పుడు దానం నాగేందర్ రెడ్డి మీ దాని మీద పోటీ చేయలేదా? ఏం అబద్ధాలు ఆడతారు ఏంది? అట్లుంది మీ వ్యవస్థ. నీ పార్టీ బీఫామ్ ఇచ్చి ఎంపీగా పోటీ చేపిస్తావు, బీఆర్ఎస్ వానికి ఇస్తావు. నువ్వు కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ ఆయనకు బీఫామ్ ఇచ్చి ఎంపీగా పోటీ చేపిస్తాడా? మళ్ళీ ఆయన బీఆర్ఎస్ ఆయన అవుతాడా? కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినాక రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహన, ఇజ్జత్ ఉండాలి. అరే వీళ్ళు దొరకబడతారా నన్ను ఏంది అంత అడ్డగోలుగా అబద్ధాలు చెప్తే అనే సోయి ఉండాలి. పిఎస్సిఎస్ డిసిసిబి పాలక వర్గాలు రద్దు, 6 నెలల పాటు పదవీ కాలం పొడిగింపు రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వు, ఇన్ఛార్జీల పాలన అమలు. ఇటు కాంగ్రెస్ జులూస్, అటు గ్యాంగ్ రేప్. సీఎం సొంత జిల్లాలో అమానుషం, దళిత యువతిపై లైంగిక దాడి, రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి, అంబులెన్స్లో ఎక్కిస్తుండగా మృతి. పోలీసుల అదుపులో నిందితుడు. రేప్ అండ్ మర్డర్ను సాధారణ మరణంగా చిత్రీకరిస్తున్నారని దళిత సంఘాల ఆగ్రహం. ఘటనపై ఎస్టీ విజిలెన్స్ సెల్ నిజ నిర్ధారణ. నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు. పాలమూరు జిల్లా మూసాపేట మండలంలో తీవ్ర ఉద్రిక్తత. ప్రైవేట్ స్థలంపై కాంగ్రెస్ నేతల కన్ను, బుల్డోజర్లతో ఫెన్సింగ్, కూల్చేసిన గూండాగిరి. ఎన్వీఎస్ కన్స్ట్రక్షన్ స్థలాన్ని కాజేసే యత్నం, మధు యాష్కి గౌడ్ సోదరుడు అనుచరుల దౌర్జన్యవాద. స్పీకర్ టీ పార్టీలో మోదీ, ప్రియాంక. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ. బ్లూంబర్గ్ వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో 8వ స్థానం. సంపద దాదాపు 9.50 లక్షల కోట్లు, 9,50,000 కోట్లట. భారత్ నుంచి ఒకే ఫ్యామిలీ వరుసగా 7వసారి చోటు. లిస్టులో ఫస్ట్ ప్లేస్లో వాల్మార్ట్ ఓనర్ వాల్టన్ ఫ్యామిలీ. ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద. హంగర్ ఇండెక్స్లో మాత్రం 102వ స్థానంలో మన దేశం. అట్లుంటుంది మరి. మొత్తం దేశ సంపద, దేశంలో ఉన్న సంపదలో 40% 1% వద్దనే ఉంది. 100 రూపాయలల్లో 40 రూపాయలు ఒక్కళ్ళ దగ్గరనే ఉన్నాయి, 1% మనుషుల దగ్గరనే ఉన్నాయి. అట్లుంది దేశం పరిస్థితి. హంగర్ ఇండెక్స్లో ఆకలి సూచీలో ప్రపంచంలో 102వ స్థానంలో ఉంది మన దేశం. ఏం చెప్తాం? ధనికుల ఫ్యామిలీలో మాత్రం 8వ స్థానంలో వీళ్ళ ఫ్యామిలీ కొనసాగుతుంది. ఈయనకు, ఆదానీలకు, ఇలాంటి వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు బ్యాంకులు. అంటే కేంద్ర ప్రభుత్వం చేపిస్తుంది. ఎంత దుర్మార్గం అంటే రైతులకు పంట సాయంగా తీసుకున్న రుణమాఫీ చేయడానికి 1,00,000-2 లక్షల కాడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మనసు రాదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈయనకేం తక్కువైందని ఈయనకు రుణమాఫీ చేయాలి లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. 8వ స్థానంలో ఉండు ప్రపంచంలోనే కుబేరుల ఫ్యామిలీలలో. ఆయనకి ఎందుకే రుణమాఫీ? లక్షల కోట్లు మాఫీ చేస్తారు వాళ్ళకు. ఈ మోపున పేద ప్రజలు, భారతదేశ ప్రజలు కడుతున్న పన్నులను తీసుకుపోయి వాళ్ళకు అట్లా కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దోచిపెడుతుంటే వాళ్ళ పార్టీ ఫండ్గా మల్లుతుందని. ఇంకా భారతదేశం ఇట్లుండకపోతే 102వ స్థానంలో ఉండకపోతే ఏడుంటుంది?
ఈ అవినీతి రాజకీయం వల్లనే, ఈ అవినీతి ప్రభుత్వాలు, అవినీతి కుళ్ళు వల్లనే ఈ దేశం ఇట్లా పాడుపడుతుంది. T20 సిరీస్ మనదే. 5వ T20లో టీమిండియా 30 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఫలితంగా 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. నిజాయితీ లేని అధికారులతో దేశానికి ముప్పే. రిక్రూట్మెంట్లలో నైతిక విలువలకే పెద్దపీట వేయాలి. రాష్ట్రపతి ముర్ము పేదల కోసం పనిచేసేటోళ్ళని ఎంపిక చేయాలి. టెక్నాలజీని వాడుకొని పారదర్శకతను పెంపొందించాలని సూచన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో ప్రసంగం. నిజాయితీ లేని అధికారులతో దేశానికి ముప్పే అంటే ఇక్కడ ప్రప్రథమంగా మనం ఆలోచించాల్సింది నిజాయితీ లేని అధికారులు తయారయ్యేది నిజాయితీ లేని అవినీతి రాజకీయ నాయకుల వల్లనే. అది గుర్తుంచుకోవాలి. ఈ అవినీతి కుళ్ళుతో నిండిన రాజకీయ నాయకులు డబ్బులు పంచి పదవిలోకి రాగానే కిందున్న నిజాయితీ పరులైన అధికారులు కూడా వాళ్ళ వల్ల అవినీతి పరులుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆప్షన్ లేక చాలా చోట్ల 90% ఇదే జరుగుతుంది. అంతో ఇంతో చదువుకున్నోడు అవినీతి చేయడానికి కూడా ఒక స్థాయి ఆలోచిస్తాడు. పేదోడోడు ఉన్నోడోడు అని చూసి చేస్తాడు. వాడు చేసే 10 రూపాయలు అవినీతి అయినా. ఈ అవినీతి కుళ్ళులో కూరుకపోయిన అవినీతి రాజకీయ నాయకులు డబ్బులు పంచి పదవులు తీసుకున్న తర్వాత ఆప్షన్ లేక అధికారులు కూడా అవినీతిమయం కావాల్సి వస్తుంది. వీని అవినీతిలో భాగం పంచుకోవడం వల్ల అధికారి కూడా అవినీతి పరుడైపోతుంది. ఈడ క్లీన్ చేయాల్సింది రిక్రూట్మెంట్లో నైతిక విలువలు పాటిస్తూ పాటు రాజకీయాన్ని సమూలంగా మార్చాలి. ఎలక్షన్ కమిషన్ ఇండియాలో నిద్రపోతుందా? విడ్డి గురాల పండ్లు తోముతుందా? ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచట్లేరా? కళ్ళకు కనబడట్లేదా? అది ఎలక్షన్ నియమావళి లేదా పట్టుకునే విధానం? సర్పంచ్ ఎలక్షన్స్ కాంచెలు ఎంపీ ఎలక్షన్స్ వరకు ఎక్కడనే డబ్బులు పంచండి. ఈ దేశంలో డబ్బులు పంచకుండా జరిగిన ఎన్నిక ఏందో ఒక్కటి చూపెట్టమని ఎలక్షన్ కమిషన్ అంటే డ్రామా. ఇటు ప్రజలు తీసుకుంటూనే ఉన్నారు, ఆడు నిలబడ్డ అవినీతి పరుడు పంచుతూనే ఉన్నాడు. నువ్వు అది పట్టుకునే చేత కాదు కానీ ఎందుకు ఈ ముచ్చట్లన్నీ? ఈ దేశమే అవినీతి రాజకీయ నాయకుల మీద, అవినీతి కుళ్ళు మీద నిర్మించబడుతుంది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి. ఎందుకు మాట్లాడుకోవడం? పరిపాలిస్తున్నది అవినీతి రాజకీయ నాయకులు. ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ ఓడు ₹1 పంచకుండా గెలిచిన చరిత్ర చూపెట్టరు. ఇప్పుడు జరిగే ఎన్నికలలో ఏ పార్టీ ఓటు రూపాయి పంచకుండా గెలిచి అధికారాన్ని సాధిస్తుంది? మంచి చేద్దామన్నా కూడా వానికి ఓడు ఎట్లా వస్తుంది? జనాలను అట్లా మీరు నిలబడ్డ 4 పంచకపోతే సచ్చినట్టే వేస్తారు ఓనుకోమని కోటు. అరే మీరు పంచడం వల్ల వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు పంచుతాం అనేది ముచ్చట కాదు. అధికారులు అవినీతి పరులు ఎంత తయారవుతున్నారు అంటే దానికి రాజకీయ నాయకులే కారణం. అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా. భూభారతిలో మార్పు చేర్పులకు లంచాల డిమాండ్. అన్ని సక్రమంగా ఉన్నా పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. ఎంఆర్ఓలు ఆర్డీఓలకు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు. తమ భూమికి తాము లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. సిసిఎల్లో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. అట్లుంది వ్యవస్థ. వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉందో రాజకీయ నాయకుల నుంచి, మీరు ఇంత వసూలు చేసి మాకు ఈరని. అందుకే వాళ్ళు అట్లా అంత డైరెక్ట్గా అవినీతికి తెగబడుతున్నారు అధికారులు కూడా. వీళ్ళని సస్పెండ్ చేసినట్టు అలా అధికారుల ఈ రాజకీయ నాయకులను కూడా అప్పటికప్పుడే తక్షణమే తీసి పడేస్తే అప్పుడు అర్థమవుతుంది. ప్రభాకర్ రావు కస్టడీ 25 వరకు పొడిగింపు. 26ను విడుదల చేయాలి సుప్రీంకోర్టు. ఆ తర్వాత కూడా ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా. బలవంతపు చర్యలు తీసుకోవద్దు. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇవన్నీ చేసిన ఆయన మీద తీసుకోవద్దయా. కడుపు గాలి అన్యాయాన్ని ఆగలేక, ఈ అవినీతిని సహించలేక అరుస్తాడు చూడు రైతు, ఆయన మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఇట్లా ప్రజల ఫోన్ ట్యాపింగ్లు చేసి దొంగసాటంగా అవినీతి రాజకీయ నాయకులకు సంపద దోచిపెట్టే వీలాంటి నాయకులు అధికారులు ఉంటారు చూడు, వీళ్ళను బలవంతం చర్యలు తీసుకోవద్దు అలాంటి వాళ్ళ మీద, ఇలాంటి దుర్మార్గుల మీద. వీడు దేశం వదిలి పారిపోతాడు, వేరే రకంగా బెదిరిస్తే దేశానికి వస్తాడు. దీని మీద బలవంత చర్యలు తీసుకోవద్దట. కుక్కలు తిన్నాడు దాన్ని బయట పెడితే చెప్పడా? ఇష్టమా? ఇక నువ్వు నచ్చిన లంగా పని చేస్తావు. సుప్రీంకోర్టులో నువ్వు ఇంతకుముందు లంగా పని చేసి కాపాడిన వాళ్ళందరూ నీకు డబ్బులు ఇచ్చి సాయం చేస్తారు కేసు తీసుకోవడానికి. నీ మీద బలవంతపు చర్యలు తీసుకోవద్దా? యూరియా బస్తాల కాడ పొద్దునగా మాపనగా నిలబడ్డ రైతు ఆకలి మంటలకు, అవినీతి కుళ్ళుకు తట్టుకోలేక ఒక మాట అంటే వాని మీద బలవంతపు చర్యలు తీసుకుంటారా? ఈయన మీదేమో తీసుకోరా. ఇట్లుంది రాజ్యాంగం ఈ దేశంలో. కోర్టులు కూడా ఇట్లా చెప్తున్నాయి. ఇంకా ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? మళ్ళీ ఈ దేశానికి ఓ రాజ్యాంగం, ఇదో ప్రజాస్వామ్యం. అవినీతి కుళ్ళిది. పౌరసత్వం వదులుకుంటున్న ఫస్ట్ ప్లేస్లో మన దేశమే ఉంది.
గతి లేక బతుకుతున్న వాళ్ళే ఎక్కువ ఈ దేశంలో, ఎట్టబోవాలో తెలవక బతుకుతున్న వాళ్ళే ఎక్కువ ఈ దేశంలో. కొంచెం అవగాహన ఉండి, కొంచెం డబ్బులు ఉండి, కొద్దిగా స్పృహ ఉన్నోడు ఓడు ఉండట్లే వెళ్ళిపోతుర్రు. అట్లుంది దేశ పరిస్థితి. బయటికి మాత్రం గప్పాలు కొట్టుకోవడం. ఎన్ని రోజులు అయిన స్టోరీ? వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు, వాళ్ళు చేసిన అవినీతి ఏందో బయట పెట్టేది లేదు. ఈయన చీకటి ఒప్పందాలు చేసుకొని ఈయన దందాలు నడపడం. ఇది పెద్ద భాగవతం అయిపోయింది ఇక రాష్ట్రంలో. ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు లాస్ట్కు. ప్రజలకు ఇవన్నీ పట్టించుకునే ఆలోచన లేదు, ఎవరి స్వార్థానికి వాడే తయారైపోయాయి. ఫ్యూచర్ సిటీకి లేఅవుట్ రెడీ చేస్తున్న సింగపూర్ కన్సల్టెన్సీ కంపెనీ. 15,000 ఎకరాల్లో ఏ వింగ్ ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనే దానిపై డిపిఆర్. మరో 15,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీ ప్లాను. గ్లోబల్ టెండర్లతోనే ముందుకు వెళ్లాలా ప్రపోజల్స్. ఎంత డ్రామా ముచ్చటిది. అయ్యేది లేదు, పొడిచేది లేదు, పీకేది లేదు. ఇది ఎందుకు ఈ డ్రామాలు? మొన్నటి వరకు ఫ్లెక్సీలు పెట్టి ఉడబీకిరు. ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు డబ్బులు కావాలి కాబట్టి ఆనుకో ఈయనకో ఏదో చేస్తున్నట్టు ఈడ ఒక పేపర్ ప్రింట్ ఇవ్వడం, అవతల కోర్టులు వేసుకపోవడం, అంతకుమించి వేరే పనే ఉండదు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వండి, మీరు దోసుకోండి. కేంద్రం మీ చేతులు ఉంది, అద్భుతంగా మీకు నడుస్తుంది, దోసుకోరి. ఇక్కడ మీ శిష్యుడైనా కుసాలు ఆయన కూర్చుంటే నిలబడంటే నిలబడతాడు, అంతేగా ఏముందాడా. 41 మంది మావోయిస్టుల లొంగుబాటు, పోలీసులకు 24 ఆయుధాలు అప్పగింత. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, నెదర్లాండ్స్ ఎన్ఆర్ఐలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు. ఎఫ్సిసిఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రసంగం. మళ్ళీ బగ్గుమన్న బంగ్లా. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు. ఇండియన్ హైకమిషన్ ఆఫీస్పై రాళ్లదాడి. పట్నంలో పుస్తకాల పండుగ షురు. 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభించిన మంత్రి జూపల్లి. జిల్లాల బుక్ ఫెయిర్లు 3 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇక అది ప్రకటనలోనే ఆగిపోద్దిలే కానీ. రైతులకు అందిన సన్న వడ్ల బోనస్. ఒక్కరోజే 649.84 కోట్ల విడుదల. బోనస్ 952.84 కోట్లు. ఈ ఏడు ఇప్పటికే 59.7 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. రైతులకు మొత్తం 13,833 కోట్లు చెల్లింపుల. నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసనలట. అయిపోయాయి నిన్న. ఇంకెక్కడ నిరసనలు, ఇంకెక్కడి కదా. ప్రతి ఇల్లు ఓ లైబ్రరీగా మారాలి, సమాజంలో విలువలు పెంపొందించేందుకు రచయితలు పూనుకోవాలి. బుక్ ఫెయిర్కు జిల్లాలకు విస్తరిస్తాం. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘనంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం. T20 సిరీస్ మనదే, 41 మంది మావోయిస్టులు లొంగిపాటు. ఏది ముందు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల, మున్సిపల్ ఎలక్షన్సా? గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు సిద్ధంగా నేతలు. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన. మున్సిపాలిటీల్లో ఇంకా సిద్ధం కాని ఓటర్ పోలింగ్ స్టేషన్ల జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు. ప్రభాకర్ రావు కస్టడీ 25 వరకు పొడిగింపు. ఎందుకు? ఆయన ఏం చేయని దానికి కస్టడీ పొడిగిస్తేంది, పొడిగేయకుంటే ఏంది? ఆయన జస్ట్ కూర్చుంటాడట, నాకేం తెలియదని చెప్తాడట, వదిలేస్తారట. ఏం బలవంతం చర్యలు తీసుకోవద్దట. ఇక మొదలదానికి ఎందుకు ఈ డ్రామాలు? పిఎస్సిఎస్ డిసిసిబి పాలక వర్గాలు రద్దు. అధికార దుర్వినియోగం కారణంగా సర్కార్ సంచలన నిర్ణయం. పర్సన్ ఇన్ఛార్జీలకు పిఎస్సిఎస్ బాధ్యతలు, డిసిసిబి బాధ్యతల కలెక్టర్లు. సెలబ్రిటీల ఆస్తులు అటాచ్. 7.93 కోట్ల విలువైన అసెట్స్. అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో జత చేసిన ఈడీ. జాబితాలో క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఉతప్ప, సినీ యాక్టర్లు సోను సూద్, ఊర్వశి రౌటిల. మంత్రులతో సీఎం రేవంత్ మీటింగ్. 22 లేదా 23న నిర్వహించే అవకాశం. రాజకీయ అంశాలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై సమాలోచనలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సక్సెస్. ఖరీదైన భూమిపై బడా నేత కన్ను. దాయాదుల భూతగాదాల్లో ఆయన పెత్తనం. వారికి చెందిన కోట్ల విలువ చేసే భూమిపై నజరు. ఇక అన్నీ జరుగుతూనే ఉండే, వస్తూనే ఉండే. సర్పంచులను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కీలక నేతలు. గ్రీన్ కార్డ్ లాటరీ వ్యవస్థ రద్దు. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. బ్రౌన్ వర్సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితుడు. ఈ విధానంలో గ్రీన్ కార్డ్ ఇట్లనే వచ్చిందట ఆయనకు. హోమ్ల్యాండ్ సెక్రటరీ క్రిస్టి నోయం. ఈ పద్ధతిలో గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారట. రేవంత్ దమ్ముందా? ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. 66% నమ్మకుంటే ఎన్నికలకు రా. అది నీకు 66% ప్రజలు నీకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉంటే ఆ 10 మంది రాజీనామా చేసి ఎన్నికలకు రా అంటున్నాడు.
ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. J3 ఇన్ఫ్రా ఎండి అరెస్టు, కాకర్ల శ్రీనివాస్ చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఈడీ, బెయిల్పై విడుదలై పరారీలో ఉన్న శ్రీనివాస్. నియామకాల్లో లింగ వివక్షకు తావివద్దు, బలహీన వర్గాల సంక్షేమానికి యువత ప్రాధాన్యం ఇవ్వాలి, సేవాభావంతో మెలగాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సు రాష్ట్రపతి ముర్ము. ఇక ఈ విద్య గురించి తెలంగాణ ప్రభుత్వం మాట్లాడితే దానంత హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. ఓన్లీ పేపర్కే పరిమితం ఈ విద్యా అభివృద్ధి కానీ, విద్యపై వినూత్న పద్ధతుల ప్రయోగాత్మక విద్య అవసరం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, నీకు విద్యాశాఖ మంత్రినే 2 ఏళ్ల నుంచి కేటాయించుకొని రాష్ట్రంలో విద్య గురించి ఎందుకయ్యా వినూత్నం, ప్రయోగాత్మకం, ఇంటర్నేషనల్ ఇవన్నీ అవసరం. ముచ్చట్లు పదాలు ఒకటి జోడించడం, ఆడ ఒరిగేది లేదు, పోయేది లేదు. కనీసం ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ టాయిలెట్స్ లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇంకా నీకు ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఇవన్నీ ఎందుకు పదాలు కొత్త కొత్తవి సృష్టించాలా, జోడించడం పేపర్కే కదా. దాని మీద రూపాయి పెట్టేది లేదు. కనీసం ఒక దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్లో పనిచేయడానికి ఓ విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టుకొని దుస్థితిలో ఉన్న రాష్ట్రం, విద్యను అసలే పట్టించుకొని రాష్ట్రంలో ఎందుకు ఈ ముచ్చట్లు. బగ్గుమన్న బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు, దైవ దూషణ పేరుతో హిందూ యువకుడి దారుణ హత్య, సంతాపంతో సరిపెట్టిన అధ్యక్షుడు యూనస్. ఛాయ్ ముచ్చట్లు, పార్లమెంట్ నిర్వధిక వాయిదా, ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు, సరదాగా ముచ్చటించుకున్న సభ్యులు. హాజరైన ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్. ప్రధాని పర్యటనపై ప్రియాంక ఆరా, 19 రోజులు సాగిన ఒకదానిపై చర్చించని సభ్యులు. పంచాయతీలు పక్కన పెట్టండి, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ప్రిపేర్ కండి. బీఆర్ఎస్ 80 గ్రామాల్లో గెలిచింది, గులాబీ జెండాను హత్తుకున్న ప్రజలు. ఇక అన్ని ఎన్నికల్లో మనమే గెలవాలి, సర్పంచ్ల అభినందనలో కేటీఆర్. ప్రత్యేక సాఫ్ట్వేర్, ప్రజావాణిలో సమస్యలకు పరిష్కారం, 74% ఫిర్యాదులు పరిష్కరించాం, గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయం. స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం, 2 ఏళ్ల ప్రజావాణి వార్షికోత్సవంలో బట్టి. యూపీఎస్సీ సేవలు ప్రశంసనీయం, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట, సమస్యలపై వేగంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. వికసిత భారత్ లక్ష్య సాధనలో సర్వీస్ కమిషన్ల పాత్ర కీలకం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సుల ముర్ము. ఫిల్మ్ మేకర్స్కి బెస్ట్ స్టేట్గా తెలంగాణ, ఫిల్మ్ టెలివిజన్ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మంత్రి కోమటిరెడ్డి. నిధులు కేటాయించండి, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విన్నపం, పోలవరం నిధులు విడుదలకు పాటిల్కు వినతి, పథకాలతో చేయుత ఇవ్వాలని నిర్మలమ్మకు వినతి. ఇక మీరు ఏది చేస్తే అది, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే వాళ్ళు పెడతారు. ఎందుకు? మావోల సరెండర్, 41 మంది మావోయిస్టుల లొంగుబాటు, సహకార సంఘాలకు సమాప్తం. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు, భారత్ అమెరికా రక్షణ సంబంధాల కొత్త ఊపిరి. ఎయిర్పోర్ట్లపై అదానీ గ్రూప్ భారీ పణం, 5 ఏళ్లలో విమానాశ్రయాల వ్యాపారంలో 1,00,000 కోట్లు పెట్టుబడి. ఈ నెల 25న నవీ ముంబై ఎయిర్పోర్ట్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం, ముంబై విమానాశ్రయంపై భారం తగ్గించనున్న కొత్త ఎయిర్పోర్ట్లట. ఆజ్కి బాత్ చూద్దాం. నాడు గులాబీ తీర్థం పుచ్చుకొని గెలిచారు, నేడు హస్తం నీడన హాయిగా సేద తీరుతున్నారు. 10 మంది జంపింగ్ జిలానీల కండువ మార్చేసి ఓటేసే జనాన్ని నట్టేట ముంచేశారు. ట్విట్టర్లో ఫోటోలు పెట్టి మరీ దండాలు వేయించుకున్న ప్రపంచమంతా కేకలు వేసి నిజం చెబుతున్నా ఎవరూ రాలేదు, ఎవరూ మారలేదు అన్న స్పీకర్ తీర్పు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికే తిమ్మదిరిగే అద్భుతం. కళ్ళ ముందు కనిపిస్తున్నది కొండంత నిజమైతే చట్టం చేతిలో ఉన్న భూతత్వం దాన్ని అబద్ధం అంటుంది. న్యాయం అంటే నువ్వు నేను అనుకునే ఒప్పందం కాదు బాబు, అది అధికార పీఠం ఆడే అందమైన దోబూచలాట. రాజ్యాంగం అంటే చదువుకునే పుస్తకం అనుకున్నాం, కానీ అది పార్టీలు మారే పచ్చని తోరణం అని ఇప్పుడే తెలిసింది. ఆధారాలు అటకెక్కాయి, నైతికత నవ్వుల పాలైంది. ప్రజాస్వామ్యం ముసుగులో ఇదో సరికొత్త కామెడీ సర్కస్. అద్భుతంగా రాసిండు అన్న జ్వాల. ఓకే, మామూలు విషయం కాదు ఇది. స్పీకర్ చెప్పడమే సిగ్గుచేటరా నాయన, ఆ తీర్పే సిగ్గుచేటంటే తెల్లారి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? మీ వల్లనే మీరు కాదంటుర్రు, ఇదెక్కడి కథ ముఖ్యమంత్రి అంటుంటే అది 4 కోట్ల ప్రజలు ఏం ఆలోచించాలి ఆయన గురించి? జెండాలు కప్పింది నువ్వే, పార్టీ జెండాలు కప్పింది, బీఫామ్ ఇచ్చింది నువ్వే ఎంపీగా పోటీ చేయమని, నువ్వే మీ వాడు అంటున్నావు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ బీఫామ్ ఇస్తుందా ఎంపీలుగా పోటీ చేయడానికి? ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు, ప్రజలను అవమానించినట్టు. ఎంత సిగ్గుచేటిది. వీళ్ళ పరిపాలించేది ఈ రాష్ట్రాన్ని, ఇలాంటి వాళ్ళ పూటకో వేషం, నాలుక ఎడి తిరిగితే ఆ మాటలు అబద్ధాలు మాట్లాడడం ఇంత ఘోరమా?
ఇంత బహిరంగంగానా? అరే లోపాకారి ఒప్పందం కాదు, చీకటి ఒప్పందం కాదు, జరిగింది ఏదో మీరు చేసుకురా చేసుకోలేదా ప్రజలకు తెలవని ముచ్చట కాదు. అరే నడి రోడ్డు మీద 4 కోట్ల మంది చూస్తుండగా మొత్తం ప్రెస్లు కవర్ చేయంగా పార్టీ జెండాలు కప్పి వాళ్ళు మీ ట్విట్టర్ హ్యాండిల్లలో పెట్టి అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టి అరే ఇప్పుడు మీ వాళ్ళు అంటే అది ఎంత సిగ్గుచేటు మీకైనా వాళ్ళకైనా. అసలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టు కదా. అంటే రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాడుకొని ఎంత నీచానికైనా దిగజారుతారని అర్థమైంది కదా రాజకీయ నాయకులు. రాజ్యాంగంలో ఉన్న లొసుగులతోటి ఎంత నీచపు రాజకీయాలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట రాజకీయ నాయకులు అనేటోళ్ళు. అది మీ బతుకులు అవి. మళ్ళీ మీరా ప్రజల గురించి మాట్లాడేది? ఇక మీరా అవినీతి లేని రాజకీయాలు చేసేది, అభివృద్ధి చేసేది? బాబా ఎంత ఎంత దుర్మార్గం. కండ్ల ముందు కనబడ్డ విషయాన్ని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అబద్ధం ఆడుతుండు అంటే నువ్వు నీ పై వాళ్ళ అధికార ఒత్తిడికి అనుకుందాం, దేనికైనా అనుకుందాం. పోయిన సిగ్గు నీ ఒక్కంతో పోనీయకుండా ఆ తెల్లారి ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి అడ్డగోలు అబద్ధాలు చెప్తే ప్రజలు ఏం ఆలోచించాలి? ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకొకటి ఉండదు, ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పని ఇంకొకటి ఉండదు. యువతలో పెరుగుతున్న అలజడి. దీనికి యువత అనేది సమాజానికి ప్రాణశక్తి. దేశాభివృద్ధి, సామాజిక పరివర్తన, సాంస్కృతిక వికాసం వంటి అంశాలన్నీ ప్రధానంగా యువతపై ఆధారపడి ఉంటాయి. చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఉద్యమంలోనూ, విప్లవంలోనూ, సంస్కరణలోనూ యువతే ముందు వరుసలో నిలిచింది. ఇది చరిత్ర. చరిత్ర అనేది చరిత్ర గతం. ప్రస్తుతం యువత ఎట్లుంది, ఎక్కడ ప్రశ్నిస్తుంది, ఎవరిని నిలదీస్తుంది, ఏం కార్యాచరణ దాలుస్తుంది యువత? ఎక్కడుంది అసలు యువత? గ్రామాలలో ఉందా, మండలాల్లో ఉందా, జిల్లాలో ఉందా, రాష్ట్రంలో ఉందా యువత? ఈ అడ్డగోలు అవినీతి జరుగుతుంటే ఎక్కడుంది యువత? ఎంతమంది యువత బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఎంతమంది నిలదీస్తున్నారు? వాని ఇంటి ముందు జరిగే అవినీతినే వాడు ఖండించలేని దీనస్థితిలో ఉంది యువత ఈరోజు. అది భయం కావచ్చు, స్వార్థం కావచ్చు, ధైర్యం అసలు అవగాహన లేకపోవడం కావచ్చు, ఏ కారణమైన ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యం అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ యువత నిర్వీర్యం అయిపోయింది. ప్రస్తుతానికి యువత నిర్వీర్యం అయిపోయింది. అలజడి చెందుతుంది. ఏమని పోరాడలేకపోతున్నాను అలజడి చెందుతుంది. ఎంతమంది యువత గట్టిగా ప్రశ్నిస్తారు జరిగే అవినీతిని? ఎంతమంది? ఎవ్వని స్వార్థపు జీవితాలలో వాడు కూరుకబోయిండు. ఒకప్పుడు తెలంగాణ సాధించడం కోసం 1200 పైచిలకు యువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం అడగాలి కదా, ప్రశ్నించాలి కదా. ఎక్కడుంది యువత? కొంతమంది రోడ్డు మీదకి వచ్చి అడుస్తే కాదు, మొత్తం ఏకదాటికి రావాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలగాలి. ఎవరో వచ్చి నీకు చెప్పి లే పరిగెత్తు పోరాడితే పోయేది ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని ఎవరు చెప్పాడు. నీకు నువ్వు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం జరుగుతుంది? అరే ఏం బతికిది? నాకు డబ్బులు వస్తున్నాయి, నేను తింటున్నా, నా కుటుంబం తింటున్నా, చాలా నా చుట్టూ జరిగే అవినీతి ఏంది? దీని మీద కనీసం ఒక 10% అన్న అవగాహన పెట్టి నీకు చేతనైన రూపంలో ప్రతిఘటించినప్పుడే సమాజం అనేది అంతో ఇంతో మారుతుంది. ఇక పేపర్ కటింగ్లకు, పేపర్ వార్తలకు, వీటికి తప్ప రియల్ టైంలో ఎక్కడా కనబడట్లేదు. పోరాడిన వాళ్ళే పోరాడుతుర్రు, మొత్తుకున్న వాళ్ళే మొత్తుకుంటారు, చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకి సహకారం అందించకపోవడం లేదు, సహకారం లేదు, వీళ్ళు పోరాడేది లేదు. యువత మౌనమే భావి తరాలకు శాపం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అది మొత్తంగానైతే ఇదంతా దుర్మార్గం. చూడు, ప్రేమించిన వాడే కాలయముడు. పెళ్లి చేసుకున్న 8 నెలలకే రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనుషపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఏంది 8 నెలలు కాలేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ, వాళ్ళ అమ్మగారింటికి పోయి అంత ఇంత మాట్లాడుకుంటున్నాడా, కట్నం వేధింపులు స్టార్ట్ చేసిండు. వాడు ఘోరంగా కొట్టి చంపేసిండు. ఏం చేయాలని? ఇట్లుంది వ్యవస్థ. 42% బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుల ఎన్నం ప్రకాశట. ఎవరికి ఉంది చిత్తశుద్ధి?
కాంగ్రెస్ ఒక్కదానికేనా లోపించింది? ఏ పార్టీకి ఉంది చిత్తశుద్ధి?